జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ని కోరుకుంటున్నాడేమో నాకు అనుమానం ఉంది చాలామందిలో. ఎందుకంటే సానుభూతి వస్తుంది మనకి కొంచెం జనాల్లో ఇప్పటివరకు పెద్ద ఇష్యూ లేదు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక్క ఇష్యూ కూడా లేదు. ఎందుకంటే ఎవరికాళ్ళు నిరాశపడిపోయి ఉన్నారు, చాలామంది నాయకులు పారిపోయారు, ఇంకా వదిలి వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ నిలదొక్కోవాలంటే ఏదన్నా ఒక మూమెంట్ రావాలంటే అలాంటి కూడా ఒకటి అరెస్ట్ అయితేనే మూమెంట్ వస్తుందని. ఈ లోపు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసి రకరకాల ఇష్యూలు లేపడానికి ట్రై చేస్తున్నారు. కులం అనేటువంటిది కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక మానవీయ కోణాన్ని చూడాలి. ఈ మద్యం స్కామ్లో అవినీతి, దోపిడీ ఇదంతా ఒక పార్ట్, భయంకరంగా దోచేశారు. అయితే మానవీయ కోణం ఏంటంటే అనేక కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి, అనేక మంది అనారోగ్యం పాలయ్యారు, పూర్తి స్థాయిలో వాళ్ళకి కిడ్నీలు కానీ పేగులు పుళ్ళు పడిపోవడం కానీ చాలా ఇల్లు ఒళ్ళు కూడా గొల్లైపోయింది. ఆ కోణంలో కూడా చేస్తే వీళ్ళ మీద హత్యా నేరం నమోదు చేయాలి. ఇది ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగాలని చెప్పేసి మాలాంటి వాళ్ళని కోరుకుంటాం.